ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్కి చేసిన పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం. నిన్న రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది, ప్రారంభ మేడం గారు. అదేవిధంగా ఈరోజు రెస్పెక్టెడ్ డైరెక్టర్ సార్ నవీన్ సార్ దాదాపు అందరితో కంపెనీస్ తోటి కూడా రివ్యూ చేయడం జరిగింది, ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఇంకా డిఓ గారు 2 నిమిషాలు చెప్పడం జరిగింది. మొత్తం 6 స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్తో కలిపితే మనకు 210 ఎగ్జిబిట్స్ వస్తున్నాయి. ఆ 210 ఎగ్జిబిట్స్లో టీచర్ ఎగ్జిబిట్స్ ఉంటాయి, స్టూడెంట్ గ్రూప్ ఎగ్జిబిట్స్ ఉంటాయి, స్టూడెంట్ ఇండివిజువల్ ఎగ్జిబిట్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం టోటల్గా మనకు 450 పార్టిసిపెంట్స్ అందరు ఇంక్లూడింగ్ టీచర్స్ స్టూడెంట్స్ అంతా కలిపి ఆ స్టేట్స్ నుంచి మనకి ఆ రోజులు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఉంటుంది. యాక్చువల్ 19 to 25 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలి. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. ఈ రోజు మాట్లాడుతున్న ఏఐ కూడా ఒకప్పుడు ఈ విధంగా సైన్స్ మిషన్ ద్వారా వచ్చింది. ఈ రోజు మనం నాట్ బేసింగ్ మిషన్ కావచ్చు, చాలా రకాలుగా మనం చూస్తున్నాం కొత్త ఇన్నోవేషన్స్ అన్ని కూడా. అవి పాఠశాల స్థాయి నుంచి టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసి ఆ విధంగా పిల్లలందరూ కూడా ఒక మంచి వైజ్ఞానిక ప్రదర్శన అందించబోతుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ లెవెల్లో ఎంపిక కాకుండా బెస్ట్ ప్రాజెక్ట్స్ మొత్తం 210 వస్తాయి. మొన్నటి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో స్టేట్ లెవెల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి మంచి మంచి ఎగ్జిబిట్స్ వస్తాయి. దీన్ని తిలకించడానికి విట్నెస్గా నియర్ బై ఉన్న స్కూల్స్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు, రాష్ట్రాల నుంచి అందరూ కూడా ప్రతిరోజు కూడా ఒక 4000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాళ్ళందరూ ఒక సిస్టమేటిక్ వేలో అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా దాంతో పాటు ఎన్జిఓ స్టాల్స్ కూడా ఎన్జిఆర్ఏ కానీ సిసిఎంపి కానీ ఎన్ఐఏ కానీ ప్రముఖ ఏదైతే సైంటిఫిక్ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి జన విజ్ఞాన వేదిక వాళ్ళందరితో స్టాల్స్ కూడా అందరికీ పిల్లవాళ్ళకి తెలియడానికి ఉద్దేశించి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 రోజుల ప్రదర్శన మీ అందరి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈరోజు చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద మనసుతో క్షమిస్తారని మిమ్మల్ని అందరూ మరొకసారి బయట పబ్లిసిటీ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది ఒక్కటేసారి వస్తే 10,000 మంది వస్తే కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఏ రోజు ఎవరెవరు వస్తున్నారు అందరూ చూస్తున్నాం. అదే రోజు సాయంత్రం కూడా ప్రతిరోజు కూడా టాక్ విత్ సైంటిస్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈవినింగ్ 5 to 6 కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో పిల్లలకి అందరూ కూడా మంచిగా బాగా ఉంది, మంచిగా నేర్చుకోవచ్చు, వాళ్ళు ఒక ఉత్తేజపరిచే విధంగా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.